అంటే ఎప్పుడైతే అప్పుడు టీఎంసీ 15 సంవత్సరాల ఇది బ్రహ్మాండంగా జరిగింది. చాలా ముస్లిం కాన్స్టిట్యున్సీలో, నేను ముస్లిం అంటే మీకు కోపం వస్తుందేమో, చాలా ముస్లిం కాన్స్టిట్యున్సీలో అసలు హిందువులే లేని అంటే కాదు అంటే మీకు ఇన్ ది సెన్స్ సారీ బాస్, అంటే నేను మతం పేరు వాడుతున్నాను, నేనేమి బీజేపీ పార్టీ కాదు కదా. కానీ అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా బెంగాల్లో మనం చాలా చూసాం. సో ఈ బెంగాల్లో అక్కడ కూడా బీజేపీ గెలిచింది. సో ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఒప్పుకుంటాం. మీరు ఒప్పుకోలేదు, మీకు అపీజ్మెంట్ పాలసీలు ఎక్కువ, మీరు ఒప్పుకోలేదు. సో ఇట్లాంటివి ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ఆ ప్రాబ్లం లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ విజయ్ గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఎన్డీఏ పార్టీలేమో ఎస్ఐఆర్ని సమర్థిస్తున్నాయి, ఎన్డీఏ ఏతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి లేదా అనుమానిస్తున్నాయి, రైట్? ఇప్పుడు మీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి సర్కారు ఉంది. మీరే చెప్పండి మీరే చెప్పండి విజయ్ మీరే చెప్పండి విజయ్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ. అదే వైసీపీ ఎన్డీఏ పార్టీ కాదా నాకు పూర్తిగా తెలియదు. ఇదేంటిది? ఇది మరి ఎన్డీఏలోకి రాలేదు అంటే ఏపీలో ప్రతిపక్షం లేదని అనుకోవాలి. అన్యాయం కాదా? అందుకే నేను మధ్యలో వచ్చింది. అందుకే మీకు మధ్యలో మిమ్మల్ని వచ్చేందుకు అబ్స్ట్రక్ట్ చేశానంటే, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ రాష్ట్రంలో కూటమిగా ఉండి దాని గవర్నమెంట్ని నడుపుతున్నాయి. మీరు వైసీపీని కూడా ఎన్డీఏ పార్టీలు అంటే, వైసీపీ ఆల్రెడీ నేను అందుకే స్టార్టింగే చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఓట్లు చేర్పించారు, వాలంటీర్ల ద్వారా కొన్ని లక్షల ఓట్లు చేర్పించారు. మనందరం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం, అవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా చేస్తే వాళ్ళు చేర్పించిన ఓట్లు పోతాయి కదా, మరి వాళ్ళు వ్యతిరేకించాలి కదా. అయినా ఎందుకు వ్యతిరేకించట్లేదు అనేది నా క్వశ్చన్. నువ్వు ఏకంగా అసలు ఆ పార్టీ ఎన్డీఏ పార్టీ ఎవరో కాదు అన్నావు అంటే ఇండైరెక్ట్ గా హాఫ్ ఎంటీ అంటే హాఫ్ ఫుల్ అన్నట్టు చెప్పావు. మోడీ గారు ఫీల్ అవుతారని. కానీ ఒక మాట అండి ఇక్కడ, ఒక మాట ఏంటి, కుక్కిన పేను అంటారు కదా, ఆ టైప్లో కుక్కిన పేను మారి నోరు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన దురాఘాతాలు వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు. ఎన్ని ఓట్లు మనం ఎక్కడెక్కడ చేర్చామో, అనకాపల్లిలో ఏ విధంగా చేర్చామో, నంద్యాలలో ఏ విధంగా చేర్చామో, మనం ఊరు కాన్స్టిట్యున్సీ వైజ్ మనం లాస్ట్ ఇయర్ మనం అంతా చేసాం. ఇప్పుడు తేడా ఏతావాత తేలింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో ఉందో ఎన్డీఏలో లేదో మీకు తెలీదు. టీడీపీ సార్ నాకు సంబంధించి ఎన్డీఏలో లేరు, స్పష్టంగా చెప్తున్నాను. అది వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళు చెప్పాలి. అది వాళ్ళు చెప్పాలి. నాకు తెలియదు సార్. సార్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేది ఎన్డీఏ కూటమి. అవును, ఖచ్చితంగా. సో వాళ్ళు మేము ప్రతిపక్షం అది చీకటి భాగస్వామ్య కూడా లేని అది అధికారంలో సర్కారులో లేని చీకటి భాగస్వామ్య అది. మా గవర్నమెంట్కి వాళ్ళకి ఆవగింజంత సంబంధం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి గవర్నమెంట్కి వాళ్ళకి సంబంధం లేదు, ఆవగింజంత సంబంధం లేదు. వాళ్ళని కేంద్ర ప్రభుత్వం లేదో మీకు తెలియదు. ఇది దొరికితే కేంద్రంలో పార్టీతో ఉందో అది వాళ్ళ ఇష్టం. మొన్న ఆయన ఎవరు అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళకండి అని ఆయన ఎవరు అంటే పెద్ద రచ్చరచ్చ అయింది. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ సారీ. కుక్కిన పేరు మారి నోరు మూసుకొని దిక్కులేక మనం చేసిన తప్పులన్నీ బయటపడిపోతుంటే ఏం చేయలేక మాట్లాడలేక నోరు మూసుకోమన్న పార్టీ వైసీపీ పార్టీ.